మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది, ఒక 5 ప్రిన్సిపల్స్ ఇవి, పంచసూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం, ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి, కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు. దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను, నా అనుభవం ఉంది. ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా. ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో 5 ఏళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం. సంక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తానని మీకు హామీ ఇచ్చాను. అందుకే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన చెప్తాడు రైతులకు పంచసూత్రాలంట. ఏంటయా పంచసూత్రాలు అని మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడేమైనా, కరోనాకు మందు కనిపెట్టినట్టుగా, సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా, హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచసూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడంటే చూస్తే నీటి భద్రత అంట. పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంట సాగు, అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5 ప్రపంచ వేదికగా మార్కెటింగ్. అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట. ఇది పంచసూత్రాలంట చంద్రబాబు నాయుడు. ఏదో అన్న సామెతగా ఉంది, ఉన్న నాలిక మందేస్తే కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. నీటి భద్రత అంట. ఎక్కడ నీటి భద్రత? పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే, మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం, వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం. ఇప్పటికీ 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏం చేశారంటే దోచుకునే పరిస్థితి. ఈ అడవుల్లో మీరుంటే, ఈ దోచుకునే అడవుల్లో మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు, నీళ్లేమో దొంగతనం జరుగుతుంది పరాయి రాష్ట్రాలతో. ఇది పట్టించుకోరు. అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు, పట్టించుకోవు. కేంద్రం నా చెప్పు చేతల ఉందని చెప్తావు, కింగ్ మేకర్ అని చెప్తావు. కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి? ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎవరికి కావాలి, బొంగు మేకర్ ఎవరికి కావాలి? అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే, ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర జలవనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే, మరి ఏంటి ఆల్మట్టి ఎలా ఎత్తి పెంచేసుకుంటున్నారు? ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది? నిద్రపోతున్నారా? దాచుకుంటాకి మాట మాటికి దుబాయ్లు ఫారెన్లు వెళ్తుంది తప్పితే ఏం జరుగుతుంది? అందరినీ గాలి కొదిలి ఇయే మాటలు. 1996-97 సంవత్సరం నుంచి ఇయే మాటలు కదా. ఏమని నీళ్లు కొలుస్తాం, మీరు గతంలో మర్చిపోయారేమో. 1999-2004 మధ్యలో ఫ్లూమ్ అని చెప్పని, వాటర్ ఫ్లూమ్స్ అని, వాటర్ గేజ్లని, నీళ్లు కొలత కొలుస్తాను, ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత కొలుస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడావు. ఎప్పటికైనా కొలిచావా? ఎక్కడన్నా ఉందా? ఏంటి భద్రత? ఏ కాలువల మీద, ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా? ఏఈలు ఉన్నారా? డిఈలు ఉన్నారా? ఎవడున్నాడు? అంత ఇన్ఛార్జీల వ్యవస్థే కదా. డ్యామ్ కంట్రోల్ ఎవడు చేస్తున్నాడు? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా? డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్కి, ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టంలో ఎవడున్నాడని చెప్తాను. గ్రామ స్థాయిలు అంటే ఒక కెనాల్ కిందకెళ్తే లస్కర్ లేడు. లస్కర్లు ఉన్నారా? లస్కర్ లేడు. లాక్ గుమ్మస్తాలు లేరు లాకుల దగ్గర, లాక్ సూపర్వైజర్ లేరు.
ఏఈలు లేరు, 2-3 కాలువలు కలిపి డిఈలు ఈఈలు. నువ్వు నీటి భద్రత గురించి చెప్తావు. ఏంటి భద్రత? మైకుల్లో చెప్తే భద్రత. జనం పిచ్చోళ్ళ, రైతులు పిచ్చోళ్ళ? డిమాండ్ ఆధారిత పంటల సాగు ఈయన చెప్తాడు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గద్దెనెక్కిన దగ్గర నుంచి అది ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంటకి రేటు ఉంది? ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను. ఏ పంటకి రేటు ఉంది? ఎవరికి? అలో లక్షణ అంటే ఏడవటమే కదా. ధాన్యం, తుఫాన్ల మీద తుఫాన్లు. అయ్యగారి కాలు ఏదో అంటా సామెత అంటారు, కాలు పెట్టిన వేళ విశేషం, గుడ్డొచ్చిన ఏడా బిడ్డొచ్చిన ఏడా అంటారు. ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి, ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ. అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 మాసాల్లో సుమారుగా 15-16 తుఫాన్ల లేదా డిప్రెషన్ల వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా 15-16 సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి. సర్వనాశనమే కదా. కొబ్బరి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా? నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పంటలని. దీనికి డిమాండ్ ఉందా? కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా, ధాన్యం ఊడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా. అరటి, పశువులు మేస్తున్నాయి. ఏంటిది? అరటి అయిపోయింది. పత్తి తొక్కేస్తున్నారు, తగలబెడుతున్నారు. రైతు ఎంత ఏడుస్తాడు? కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి.